హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. ఇప్పుడైతే పర్లాకేముడు దగ్గరలో ఉన్న బృందావనం ప్యాలెస్కి మేమైతే వచ్చాము. ఎలా ఉందో ఏంటనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఓకే, మీరు చూస్తున్నది ప్రస్తుతానికి అయితే ఇది ఎంట్రీ గేట్ అండి. చూడండి. ఓకే, ఇటు వస్తే పాతపట్నం, ఇటు వస్తే పర్లాకేముడి. ఇది ఎంట్రీ గేట్ అండి ఇది. ఓకే, లోపలికి వెళ్దాం. లెట్స్ గో. తాళం అయితే ఓపెన్ లేదు, దూకేసి వెళ్ళిపోవడమే. బృందావనం ప్యాలెస్ చాలా చరిత్ర గల ఉన్నది. ముందు తెలుసుకుందాం ఎలా ఉందో ఏంటనేది మొత్తం తెలుసుకుందామా. ఓకే గాయ్స్, బృందావనం ప్యాలెస్ కొంచెం దూరంగానే నడుస్తూ వెళ్ళాలి. ముందుకు వస్తే ఇక్కడ జనరేటర్లు ఇవన్నీ ఉన్నాయి. చూడండి గాయ్స్, ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఆ ప్యాలెస్ ఎక్కడుందో ఏంటో, ఫస్ట్ టైం వెళ్ళడం. మన బృందావనం ప్యాలెస్ చూడండి గాయ్స్, మొత్తానికైతే దగ్గరికి వచ్చాం. లోపలికి వెళ్ళి చూసేద్దాం గాయ్స్. చాలామంది వస్తున్నారు అబ్బా, క్లోజింగ్ టైం కానీ. ఓకేనా? ఎంట్రీ గేట్ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్తామా? ఎంట్రీ ఇదే, మహారాజ్ ప్యాలెస్ ఇదే. చూద్దాం రండి. చదువు వస్తే చదువుకోండి. ఇలా ఉందబ్బా లోపల, బాగుంది కదా. ఇంత దగ్గర కానీ ఎప్పుడు రాలే. చూసేద్దాం. అయితే పొడవోటు గొలుసులు ఉన్నాయి. ప్యాలెస్ అయితే ఇలా ఉంది. ప్యాలెస్ అయితే చూడండి గైస్, మొత్తానికి పాత పద్ధతిలో ఉన్నాయి. మొత్తం శిథిలావస్థం అయిపోయింది. ఓకే, చూడండి గైస్, లైక్ చేయండి. చూడండి, పైన అయితే అలా ఉంది. ఇంకా పైకి వెళ్ళడానికి ఉంది. పైకి వెళ్ళి చూసేద్దాం. ఓకేనా? ముందైతే కిందని చూసేద్దాం. చాలా పెద్ద బండి ప్యాలెస్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇందులో ఏముంది, టాయిలెట్లు కూడా ఉన్నాయి. మెట్లు ఏడున్నాయో తెలియదు. చూడండి గాయ్స్, మెట్లు అయితే ఎక్కుతున్నా. ఓకే, ఈ ప్యాలెస్కి ఇంత దగ్గరలోనైతే ఫస్ట్ టైం అంది రావడము. మా ఫ్రెండ్ చెప్పగానే వచ్చాము. ఈ ప్యాలెస్ అయితే చూసేద్దాం, ఫుల్ రివ్యూలో చెప్తా. ఓకేనా? పైన అయితే ఇలా ఉంది గాయ్స్, పైన అయితే ఇలా ఉంది. అక్కడ ఒక స్టూప్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఈయన ఒకటి ఉంది. ఈ పక్క కూడా అలాగే ఉంది. అప్పుడు వాటర్ ట్యాంకులు చూడండి, వెరైటీగా ఉంది కదా. వాటర్ లేవు, మామూలుగా లేదు. పిచ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, రెండు వైపులు ఈ వంతెన నడవడానికి భయం వేస్తుంది. ఈ శివర్ రెండు స్తూపాలు ఉన్నాయి చూడండి గాయ్స్. పైనేమో పావురం ఉంది. ఇక్కడ నుంచి అయితే చూడండి గాయ్స్, ప్యాలెస్ అయితే ఇలా ఉంది. కింగ్ ఆఫ్ ప్లేస్ ఇక్కడ ఉందనుకో, నాకు అస్సలు తెలియదు. చూడండి గాయ్స్, బాగుంది కదా. ఇక్కడ నుంచి కింద చూద్దాం. వావ్, కింద అయితే ఇలా ఉంది. అదే మెట్లు, మనం వచ్చిన మెట్లు. ఇంకా ఆ పక్క వెళ్ళి చూద్దాం. స్విమ్మింగ్ పూల్ ఇంకా అండర్ గ్రౌండ్ ఇంకా ఉన్నాయట. అవి ఎక్కడున్నాయో ఎతుకుదాం. మొత్తం అయితే పైన అయితే ఇలా ఉంది గాయ్స్.
ఇది కింగ్ ఆఫ్ మహారాజ్ బృందావనం ప్యాలెస్. ఇది వెనక వైపు నుంచి తీస్తున్నా గైస్, ఓకేనా. అటు సైడు స్విమ్మింగ్ పూల్ ఉంది, వాటర్ ఉందో లేదో చూద్దాం. ఇలా ఉంది. అక్కడేమో ఏదో ఈవెంట్ జరుగుతుంది అక్కడ, చూద్దాం. ఈ పక్కే స్విమ్మింగ్ పూల్ ఉండేది, మొత్తం ఎండిపోయినాయి. మొత్తానికి వెనక వైపు నుంచి అయితే ఇలా ఉంది ప్యాలెస్. ఓకే గైస్, మనమైతే మొత్తానికి బృందావనం ప్యాలెస్ చూసాము. ఏ విధంగా అనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి గైస్, ఓకేనా. ఓకే, మనమైతే కింద అండర్ గ్రౌండ్ ఉందట, ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం, ఓకేనా. చూడండి గైస్, అటు నుంచే మనం వచ్చాం. ఇలా వచ్చి మనం ఇక్కడే టికెట్ల కౌంటర్ ఇక్కడే తీసుకున్నాం దీని కింద. ఇక్కడ నుంచి పైకి చూడండి గైస్, కోట అయితే ఎక్సలెంట్గా ఉంది, ఓకేనా. ఈ ట్రైన్ నడిచేది, ఇది రాడ్లు తగిలించేశారు. చూడండి గైస్, రాజుగారి ఇంట్లోకి దొంగతనానికి వెళ్తున్నా. ఓకే, రూమ్లు చూడడానికే మేము వచ్చాము, ఎలా ఉంది లోపల చూద్దాం. చూడండి గైస్, రూమ్లు అయితే ఇలా ఉన్నాయి, లోపలికి రూమ్లు ఇలా ఉన్నాయి, మొత్తం శిథిలావస్థలోకి వచ్చింది. రాజు బృందావనం ప్యాలెస్లో మా విహార యాత్ర ఫుల్ సక్సెస్ఫుల్ అయినట్టుగా ఉంది. ఇక్కడికి వచ్చారనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళవలసిన ప్లేసెస్ ఇవన్నీ. ఎవరైనా వస్తే కవరప్ చేసేయండి గైస్, ఓకే. ఇదిగో మనకి ఈ రాజుగారి ప్యాలెస్సే ఇది, ఓకేనా. అప్పుడు ఫోటోలు ఇలా ఉన్నాయి, అతను రాజుగారి ఫొటోస్ చూడండి గైస్. ఆనాటి జ్ఞాపకాలు చూడండి, బాగున్నాయి కదా. ఇది మనం అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలో తెలియదు. ఇదిగో ఈ దారే వెళ్ళడం. కింద మొత్తం చీకటిగా ఉంది, మనమైతే లైట్ వేద్దాం, ఓకేనా. చూడండి గైస్, ఇది వచ్చి అండర్ గ్రౌండ్. ఇది స్విమ్మింగ్ పూల్ అటండి, ఇది మొత్తానికి క్లోజ్ అయ్యి ఉంది. అండర్ గ్రౌండ్కి వెళ్ళే దారి చూడండి గైస్, పైన అయితే మొత్తం ఇలా చేసి ఉంది. చూడండి గైస్, అండర్ గ్రౌండ్ దారి చూడండి ఎలా ఉంది. వేటు అండర్ గ్రౌండ్ అట. చూడండి, మెట్లు అయితే చాలా జాగ్రత్తగా నడాలి. కింద అయితే మొత్తం చీకటి పడిపోయేలా ఉంది. త్వరలో క్లోజ్ చేస్తే బాగేమో. చూడండి, మొత్తం పడిపోయినాయి. వచ్చే ముందు జాగ్రత్తగా వచ్చి చూడండి గైస్. చూడండి, అప్పుడు పిల్లర్స్ చూడండి ఇలా ఉంది. వామ్మో, మొత్తం చీకటే, భయం వేస్తుంది, బయటకు వెళ్ళిపోతాం. గ్రౌండ్ నుంచి చూడండి గాయస్, చిన్న కిటికీలు ఉన్నాయి. చూడండి రాడ్లు, చిన్న కిటికీలు ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే పడింది, మా ముందే పడింది. ఏదైనా కార్యక్రమం జరిగితే ఇక్కడే, ఇదే ఆడిటోరియం. చూడండి గాయస్, మొత్తానికైతే ప్యాలెస్ అవి చూసేసాము. లాస్ట్ వరకు చూసినందుకు లైక్ చేయండి గాయస్, ఓకేనా.